హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగమణి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. సో పిల్లలందరికీ ఎంతగానో ఇష్టమైన డే ఇది. అదేంటో మీకు తెలుసా? అందరికీ తెలిస్తే కింద కామెంట్ చేయండి, ముందుగా ఈ వీడియో చూడకముందే. అదేనండి, ఇంకా చెప్పేస్తున్నాను, చిల్డ్రన్స్ డే. సో చిల్డ్రన్స్ డే అంటే పిల్లలకి ఎంతో ఇష్టం. అలానే పిల్లల్ని ఎంతగానో ఇష్టపడిన మన నెహ్రూ గారి పుట్టినరోజు అన్నమాట ఈరోజు. అందుకే మనం చిల్డ్రన్స్ డే జరుపుకుంటున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా పిల్లలందరికీ హాయ్. ఈరోజు మనం చిల్డ్రన్స్ డే ఎందుకు జరుపుకుంటున్నామో మీ అందరికీ తెలుసా పిల్లలు? ప్రతి సంవత్సరం నవంబర్ 14th మన దేశంలో చిల్డ్రన్స్ డే జరుపుకుంటున్నాం అన్నమాట. ఎందుకు జరుపుకుంటున్నాం? ఇది పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు. ఆయన మన దేశపు మొదటి ప్రధానమంత్రి కూడాను. సో ఈ నెహ్రూ గారికి పిల్లలంటే చాలా ఇష్టం. అందుకని మనం ఈ నెహ్రూ గారి పుట్టినరోజుగా మనం చిల్డ్రన్స్ డేని జరుపుకుంటున్నాం అన్నమాట. పిల్లలందరూ ఆయన్ని ముద్దుగా చాచా నెహ్రూ అని పిలిచేవారు. ఆయన చెప్పిన మాట ఏమిటి అంటే, పిల్లలు దేశ భవిష్యత్తు. వారికి ప్రేమ, విద్య, మంచి విలువలను కానీ మనం ఇవ్వగలిగితే వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు అని. నేటి బాలలే రేపటి పౌరులు. సో ఈ కొటేషన్ తెలియలేని వాళ్ళు ఎవ్వరూ లేరు. అంతగా మనందరి మైండ్లో, హృదయాల్లో నాటుకుపోయిన కొటేషన్ అన్నమాట, నేటి బాలలే రేపటి పౌరులు అని. ఈ కొటేషన్ చెప్పింది కూడా ఎవరు మనకి? ది గ్రేట్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారే అన్నమాట. సో ఆయన పుట్టినరోజుగా మనందరం పిల్లల దినోత్సవంగా, చిల్డ్రన్స్ డేగా మనం జరుపుకుంటున్నాం అన్నమాట. సో అతనికి పిల్లలంటే చాలా ఇష్టం కదా, అందుకనే ఏ పిల్లలు కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి అతని పుట్టినరోజు నాడు పిల్లలకి ఎంతగానో ఇష్టమైన గేమ్స్, డ్యాన్స్లు, వాళ్ళకి కావాల్సిన గిఫ్ట్స్ ఇవన్నీ కూడా మనం ఈ చిల్డ్రన్స్ డే రోజు మనం జరుపుకుంటాం అన్నమాట. అందుకే చిల్డ్రన్స్ డే రోజున మనం స్కూల్లో ఫంక్షన్స్ అని, ప్రోగ్రామ్స్ అని, గేమ్స్ అని, డ్యాన్స్లు అని, చిన్న గిఫ్ట్స్ ఇవ్వడం, సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. పిల్లలు అందరూ ఆనందంగా ఉండాలని, వాళ్ళ ముఖాలలో చిరునవ్వు ఎప్పుడూ ఉండాలని ఈ చిల్డ్రన్స్ డే జరుపుకుంటున్నాం అన్నమాట. చిల్డ్రన్స్ డే మనకు చెప్పే సందేశం ఏమిటంటే, ప్రతి పిల్లవాడికి ప్రేమ, రక్షణ, మంచి చదువు, పెద్ద కలలు ఉండే హక్కు ఉండాలన్నమాట. సో ప్రతి పిల్లవానికి మనం చిన్నప్పటి నుంచే మంచి విలువలను నేర్పిస్తే వాళ్ళు పెద్ద అయ్యేసరికి మంచి భవిష్యత్తును పొందగలరన్నమాట. అందుకని మీ యొక్క ప్రతి పిల్లవాడిని కానీ, ప్రతి అమ్మాయిని కానీ, అబ్బాయిని కానీ మంచి విలువలతోటి మనం కానీ వాళ్ళని పెరగనిస్తే రేపొద్దున మనకి వాళ్ళే గొప్ప సైంటిస్టులు కానీ ప్రతి రంగంలోని వాళ్ళు ముందడుగేసి ఉంటారనమాట. సో ఈ టాపిక్ మీ అందరికీ నచ్చిందా ఫ్రెండ్స్? అండ్ ఈ టాపిక్ మీ కిడ్స్ తోటి షేర్ చేసుకొని వాళ్ళకి అసలు చిల్డ్రన్స్ డే ఎందుకు జరుపుకుంటున్నాము అనేది కూడా వాళ్ళకి చెప్పండి. నౌ డేస్ అసలు కొన్ని నేషనల్ ఫెస్టివల్స్ చేసుకుంటున్నాం, కానీ ఎందుకు జరుపుకుంటున్నాం అనేది పిల్లలు ఎవరికీ తెలియడం లేదు. సో మీరు మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏమిటంటే, ఆల్ మై డియర్ పేరెంట్స్, ఎస్పెషల్లీ తల్లిదండ్రులు, అందులో ప్రత్యేకంగా అమ్మ, ఎందుకంటే పిల్లలు ఎప్పుడూ ఎక్కువ అమ్మతోనే ఉంటారు కదా. సో అందుకని మీకు వీలైన సమయంలో లేదా మీరే వీలు కుదుర్చుకొని మీ పిల్లలకు ఇలాంటి స్టోరీస్ మీ పిల్లలతో షేర్ చేసుకోండి, వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వండి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే థ్యాంక్ యూ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్. సో